వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యము చేత మాతో మాట్లాడుమని మా ప్రియ రక్షకుడైన యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. గత దినం చెప్పిన వాక్యం కంటిన్యూయేషన్. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినవాడు. మన దేవుడు మనకిట్టి అవకాశం ఇచ్చాడంటే దేవుని ఎరుగని అంధకార అజ్ఞాన స్థితి నుండి దేవుని ఎరుగు జ్ఞాన స్థితికి, దైవ జ్ఞాన స్థితికి భూమి మీద ఉన్న మనుషులను పిలిచాడు. టు అండర్స్టాండ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, to understand the attribute of God, to understand the qualities of God, nature of God, actions of God. ఇవి తెలుసుకోవటానికి మనల్ని పిలిచాడు. పిలిచిన వాని గుణాతిశయములను ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నాడు అని మనం చూస్తే ఎక్సలెన్సీస్ ఆఫ్ గాడ్. మనుషులకు అమోఘంగా ఉండేటువంటి గుణములు, మనుషులకు అమోఘముగా ఉండేటువంటి గుణాలు దేవునిలో ఉన్నాయి. ఆ అమోఘ గుణాలు ప్రచురం చేయటానికంటే అందరికీ తెలియపరచడానికి పిలిచాడు. ఏమిటి ఆ అమోఘమైనటువంటి గుణము అనంటే, పాపికి పరలోకమిచ్చుట అమోఘం. ఇదేంటండి? పాపికి పరలోకం ఇవ్వటం ఏంటి? ఏ మతం ఒప్పుకోదు కదా. ఇదే అమోఘమైన గుణం దేవునిలో. ఏంటంటే ప్రేమ, అగాపే ప్రేమ. ప్రేమించని వానిని ప్రేమించిన ప్రేమ, ద్వేషించిన వాని కొరకు మరణించిన ప్రేమ, శత్రువు కొరకు స్నేహహస్తం చాచిన ప్రేమ. అర్థం కాదు. నశిస్తున్న వాణ్ణి రక్షించుకునేటువంటి ప్రేమ, అభాగ్యునికి భాగ్యం ఇచ్చేటువంటి ప్రేమ, దీనులను పెంట కుప్ప మీద నుండి సింహాసనానికి ఎత్తేటువంటి ప్రేమ. ఇది మహాలక్షణం. ఇది గుణ అతిశయం, ఉట్టి గుణం కాదు. ఈ గుణం, ప్రేమ అనే గుణం, దీనికి ఒక అతిశయం యాడ్ అయింది. ఏంటంటే దైవత్వం. మనుషులకి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. నీ పాపమును బట్టి కాక తన కృప చొప్పున నిన్ను పరలోకానికి తీసుకెళ్ళటం, అది అమోఘమైనటువంటి గుణ అతిశయం. దేవుడే మానవ పాపమును పరిహరించుట అమోఘం. ఇది మనిషి ఒప్పుకోడా? నేను పాపం చేస్తే నేనే ఆ కర్మకు నేను విడుదల నేనే చేసుకోవాలి తప్ప వేరొకటి చేయటం ఏంటి? నేను చేసిన దానికి నేను అనుభవించాలి తప్ప వేరొకటి అనుభవించడం ఏంటి? ఈ ఫిలాసఫీ. రైట్, నువ్వు చేసిన దానికి అగ్నిగుండం దేవుని చిత్తం, వెళ్తావా? కాబట్టి ఆ అగ్నిగుండం ఇచ్చే దేవుడు నాకు వద్దంటాడు. కాబట్టి నేను అనుకున్న రూట్లో నన్ను తీసుకెళ్లేవాడు కావాలి నాకు అంటే మది నుండి పుట్టినదే మతం, మది ఏర్పరచుకున్నదే దైవం. నిజ దైవం దగ్గరకు వస్తే నీ పట్ల తన ప్రేమ, నీ పట్ల తన కృప తెలియజేస్తున్నాడు. నువ్వు ఎంత పాపం చేస్తే నీకంత కృప ఇస్తాడు. ఇది గుణం యొక్క అతిశయం కాదా? నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావో అంతగా నీపై కృప చూపిస్తున్నాడు.
ఎందుకంటే నువ్వు పాపిగానే పుట్టావు, పాపమే చేస్తావు, పాపిగానే వెళుతూ ఉంటుంది నీ జీవితం. అసలు పాపం డెఫినిషన్ ఎంతమందికి జ్ఞానోదయం అయింది? పాపము యొక్క తాత్పర్యం, పాపము యొక్క నిర్వచనం ఎంతమందికి తెలుసు? క్రియలలో లెక్కిస్తున్నారు పాపాన్ని, హృదయంలో కాదు. దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇది చూస్తున్నారు. కానీ ఇది అంతరంగములో పుడుతున్నటువంటిది. మరి దాని సంగతి ఏంటి? అవకాశం లేదు, ఎవడు దొంగతనం చేయటం లేదు. ఒకడు పాలిటిక్స్కి వెళ్తాడు, ఒక్క టర్మ్లోనే కోట్లు సంపాదించేస్తాడు. ఆ తర్వాత అంత ముందు టర్మ్లో సంపాదించలేకపోయాడు, ఇప్పుడు సంపాదించలేడు. ఎందుకని? అవకాశం. కనుక అవకాశం ఉన్న వివిధ రంగాలలో ప్రవేశించే అవకాశం చొప్పున సంపాదించుకుంటాం. మనుషుల దృష్టిలో ఏంటో తెలుసా? భగవంతుడు గొప్పవాడిని చేశాడు మమ్మల్ని అనుకుంటాడు. కానీ అది అక్రమమైనటువంటి డబ్బని, అట్టిది దేవుడు అసహ్యించుకుంటాడని వీడు అనుకోడు. కాబట్టి పాపం యొక్క నిర్వచనం తెలియకపోతే నీతి యొక్క నిర్వచనం ఏమో అర్థమవుతుంది, వెలుగు యొక్క నిర్వచనం ఏమో అర్థమవుతుంది, దేవుని గుణము యొక్క నిర్వచనం ఏమో అర్థమవుతుంది. కనుక దేవుని నీతి దేవుని వివరణ నుండి తెలుసుకోవాల్సిందే తప్ప మనుషుల్లో దొరికేది కాదు. అది దేవుని నీతి దేవుని నుండి, దేవుని మాట నుండే తెలుసుకోవాలి, దేవుని చరిత్ర నుండే తెలుసుకోవాలి, దేవుని క్రియల నుండే తెలుసుకోవాలి తప్ప మానవ జీవితం నుండి కాదు. అందుకే దేవుని నీతి ఆపాదించబడేదే కానీ నాట్ సెల్ఫ్ హ్యూమన్ ఎక్వైర్డ్, నాట్ హ్యూమన్ సెల్ఫ్ ఎక్వైర్డ్. మనుషులు స్వయంగా సాధించేది కాదు నీతి అంటే. మంచి కాదు నీతి. నాట్ గుడ్నెస్ బట్ రైచియస్నెస్. గుడ్నెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వీ నీడ్ రైచియస్నెస్. మానవ మంచితనం చేత ఎవడూ దేవుని సన్నిధికి చేరడం. దేవుడు అనుగ్రహించు నీతి చేత, దేవుడు ఆపాదించే నీతి చేత, దేవుడు ఇచ్చేటువంటి ఆ అర్హత చేత చేరతాడు. మానవుడు దేవుని ఎదుగు చేరడానికి అర్హత సంపాదించలేడు. యూ కెనాట్ ఎక్వైర్ ఆన్ యువర్ ఓన్, నాట్ బై డూయింగ్ ఎనీథింగ్. యూ కాంట్ రీచ్. ఏదో ఈ చేయటం ద్వారా నువ్వు చేరుకోలేవు. అందుకే తనే పిలిచాడు, తనే నరుడిగా వచ్చాడు, తనే నరుని కొరకు చనిపోయాడు. ఆ చనిపోయిన నందున విశ్వసించిన వానికి తన ఆత్మ ద్వారా ఆ ప్రత్యక్షత అతని అంతరంగంలో తెలియజేస్తున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మనుషులు పుస్తక జ్ఞానం చేత దేవుని తెలుసుకోలేరు, ఆత్మలోని ప్రత్యక్షత చేత దేవుని తెలుసుకుంటారు, ఆత్మలో బోధించబడుట చేత దేవుని తెలుసుకుంటారు. దేవుడు మన అంతరంగంలో మంచి చెడులను గుర్తెరుగునట్లు మనసాక్షిని ఉంచాడు. దట్ కెనాట్ రివీల్స్ ద గాడ్ టు అస్. యువర్ కాన్షియస్నెస్ కెన్ రివీల్ యు ద సిన్ అండ్ రైచియస్నెస్ ఆర్ సిన్ అండ్ గుడ్నెస్. పాపం అంటే ఏంటో, మంచి అంటే ఏంటో, చెడు అంటే ఏంటో నీ మనసాక్షి తెలియజేస్తుంది, కానీ దేవుడు అంటే ఏంటో నీ మనసాక్షి తెలియజేయదు. ఇట్ ఈస్ ద గాడ్స్ స్పిరిట్ ఓన్లీ కెన్ రివీల్ who is God. It is the God's spirit only can teach who is God. దేవుడంటే ఎవరో బోధించగలిగిన వాడు దేవుని ఆత్మ ఒక్కడే. దేవుడంటే ఎవరో బయలుపరచగలిగిన వాడు దేవుని ఆత్మ ఒక్కడే. కనుక దేవుని ఆత్మ మీ మనస్సులలోనికి, మీ అంతరంగంలోనికి చొచ్చి నివసించి నిన్ను నడిపించాలి, నీకు బోధించాలి, నిన్ను సంరక్షించాలి, నిన్ను రూపాంతరపరచాలి. అన్లెస్ అంటిల్ దట్ you cannot achieve.
అప్పటి వరకు నువ్వు చేరలేవు. కనుక దిస్ ఇస్ ద ఓన్లీ వే. ఇదొక్కటే మార్గం దేవుడు ఏర్పరిచింది. మిగతా వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఒక పాపి పరలోకానికి వెళ్ళటానికి వెళ్ళే మార్గం చెప్పండి. రైట్, పరిశుద్ధులు అందరి సంగతి పక్కన పెట్టండి. యేసు ప్రభు కూడా నేను నీతిమంతులను పిలవటానికి రాలేదన్నాడు. ఏంటి అర్థం? మేము నీతిమంతులు అనుకున్న వాళ్ళ కోసం రాలేదు ఆయన. అయ్యో నేను పాపిని, నేను అగ్నిగుండానికి వెళ్ళిపోతాను, వ్యభిచారుల కొరకు, హంతకుల కొరకు ఆయన వచ్చాడు. అదే ఆయన గుణలక్షణం, అది గుర్తెరగాలి. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వాళ్ళని పిలిచి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. ప్రొక్లెయిమ్ ద ఎక్సలెన్సీస్ ఆఫ్ గాడ్. ఇవాళ గాడ్స్ ఎక్సలెన్సీ ప్రొక్లెయిమ్ చేయరా బాబు అని అంటే పాస్టర్లు తమ ఎక్సలెన్సీగా ప్రకటించుకుని బురిడి పడుతున్నారు, బోల్తా పడుతున్నారు. TV5లో విపరీతమైనటువంటి వీడియోలు ఉన్నాయి స్వస్థతా కోటాల మీద. దానిలో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి గురించి ఓపెన్గా వాళ్ళు ఛాలెంజ్ ఇచ్చారు. కానీ కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం మీరు చదివితే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ పెట్టిన మీటింగ్లో కూడా ఎవరికైనా స్వస్థత వస్తే అది బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ నుంచి వచ్చింది కాదు. యేసుక్రీస్తు నామం పేరట పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి స్వస్థత ఇచ్చాడో వారికే వస్తుంది తప్ప ప్లాసిబో ఎఫెక్ట్ చేత వచ్చేటువంటి స్వస్థతలే క్రైస్తవులు చేస్తున్నారు అనుకున్న వాడికి కుష్టి వ్యాధి బైబిల్లో రికార్డు ఉంది, రక్తస్రావం బైబిల్లో రికార్డు ఉంది, కళ్ళు తెరవబట్టం బైబిల్లో రికార్డు ఉంది, చాంద్ర రోగం బైబిల్లో రికార్డు ఉంది, చచ్చిన వాడు లెగటం బైబిల్లో రికార్డు ఉంది. ఇవన్నీ ప్లాసిబో ఎఫెక్ట్స్ అన్నా. కాబట్టి ఈ స్వస్థత వరం ఎలా ఆపరేట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయటంలో క్రైస్తవ బోధకులు ప్రక్కకెళ్ళబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది తప్ప మరొకటి కాదనేది అర్థమవుతుంది. బైబిల్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్. ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. TV5 మూర్తి అడిగాడు, స్వస్థత వరములు ఉన్నవా అంటే ఏంటంటే ఆయన ఉద్దేశం వరం ఉన్నవాడు అని అంటారు చూసారా హైందవ్యంలో, ఒక వరం పొందాడు అంటే ఇట్ ఈజ్ ఇన్ హిజ్ కంట్రోల్ అని. క్రైస్తవ్యంలో స్వస్థత వరము పొందాడు అంటే అర్థం ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత వాడబడుటకు ఎన్నిక చేయబడ్డాడు అని అర్థం తప్ప దేవుడు స్వస్థపరిచే సర్వ హక్కులు ఆ వ్యక్తికి ఇచ్చేశాడని కాదు. దేవుడు పలానా వాడికి రాసి ఇచ్చేశాడు పలానా వరం, ఇక అతను ఎలా అయినా దాన్ని ఆపరేట్ చేసేయచ్చు, వాడేయచ్చు, ఇట్ ఈస్ ఇన్ హిజ్ కంట్రోల్, హీ కెన్ డూ ఎనీథింగ్ ఎనీ టైం కాదు. దేవుడు కొందరిని ఆ వరములను ఆపరేట్ చేయటానికి తీసుకొని వారి ద్వారా కొందరిని చేస్తూ తన సంఘానికి సాక్ష్యం వెల్ఫేర్ ఇస్తున్నాడు. అంతేగాని మీరు అందరినీ తీసుకొచ్చి వరుసగా నుంచోబెట్టి నీకు స్వస్థతా వరం ఉందన్నావు కనుక వీళ్ళందరూ స్వస్థపరచు లేకపోతే బైబిల్ తప్ప నువ్వు చెప్పటానికి కాదు. తెలివి తక్కువతనం మీద. పరిశుద్ధాత్మ దేవుడు తానే కార్యసిద్ధి జరిగించడానికి కొందరు వ్యక్తులను ప్రత్యేకించి ఈ పని అని పెట్టాడు. అది అంతే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు బుద్ధి జ్ఞానం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అని ఉన్నాయి. ఉన్న గిఫ్ట్స్ అన్నిట్లో బెస్ట్ గిఫ్ట్ అది. ఇప్పుడు నాకు దేవుడిచ్చింది బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. ఎక్స్పీరియన్స్డ్ వర్డ్, నాలెడ్జ్డ్ వర్డ్. నేను నేర్చుకున్నది, పొందుకున్నది రెండు ఉన్నాయి. కాబట్టి ఈ రెండిటిని వినియోగించుటకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు తప్ప ఇది నా బుర్రలో పెట్టేసి నన్ను ఏదో పెద్దోడిని చేసేయలేదు. కాబట్టి బైబిల్ అంతా నాకు తెలుసు కాదు, బైబిల్ తెలపటానికి నన్ను వాడుకున్నాడు. దట్స్ ఇట్, అంతే. కనుక బైబిల్ అంతా ఏదో తెనాలి రావణంగడికి పెట్టినట్టుగా
వరం ఇచ్చినట్టుగా అది వాళ్ళకి అర్థమైంది వరం అంటే. కానీ ఇక్కడ వరం అంటే అది కాదు. వరం అంటే ఏంటంటే దేవుని చేతుల్లో వాడబడటమే వరం. దేవుని చేతుల్లో పర్టికులర్ పర్పస్ కోసం వాడబడటమే వరం. అదే గుణాతిశయం. దేవుని యొక్క గుణాతిశయం ప్రచురం చేయటానికే, హిజ్ వేస్, ఆయన మార్గాలను మనం తెలియచేయటానికే ఈ లోకంలో ఉన్నాం. ఆయన యొక్క మహోన్నత లక్షణాలు, న్యాయము, ప్రేమ, నీతి, యథార్థత, సత్యము, వీటన్నింటిని గురించి బైబిల్లో నుంచి చెబుతూ, వారి జీవితాల్లో నెరవేరినవి చెబుతూ, ప్రజలు నమ్ముటకు వీలు కలిగేటట్లుగా తమ జీవితాలను ముందు పెట్టి వెళ్ళగలిగేటువంటి వారిగా ఉండటానికి దేవుడు సంఘాన్ని పిలిచాడు. దేవుణ్ణి, క్రీస్తును, యెహోవా దేవుణ్ణి, బైబిల్ దేవుణ్ణి లోకం తెలుసుకోవాలి అంటే ఆ దేవుడు వీరి జీవితాల్లో ఏం చేశాడో అర్థమయ్యేటట్టుగా వారికి చెప్పగలిగితే వారికి అప్పుడు అర్థమవుతుంది, ఓహో అలాగా వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేశాడు అని రాహాబు తెలుసుకుంది, నమ్మకం ఉంచింది. రాహాబుకి ఏం సువార్త వెళ్ళింది? రాహాబుకు దేవుడు వీరి పక్షంగా ఉన్నాడని తెలిసింది, వీరి దేవుని బిడ్డలు అని తెలిసింది. అంతే, ఆవిడ మారింది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క సిలువ నీకు విడుదల ఇస్తే, బాబు క్రైస్తవుడా, విశ్వాసి గారు, నీకు విడుదల ఇస్తే ఆ విడుదల లోకానికి తెలియజేస్తుంది దేవుడు అంటే అంట. లేకపోతే ఉత్తి బైబిల్ పుస్తకం ఇస్తే ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మడు. నోబడీ బిలీవ్స్. ఎందుకంటే అది ఎవరికి అర్థం కాదు. బైబిల్ అందరికి అర్థమైపోతే పరిశుద్ధాత్మ ఎందుకు? బైబిల్లో ఒక్కొక్క వచనం తీసుకొని ఒక్కొక్కళ్ళు చెబుతూ ఉంటారు. వాటిని వాళ్ళు చెబుతున్నప్పుడు అది అక్షరంగా వారి జ్ఞానానికి అర్థమయ్యే పరిస్థితి తీసుకున్నారు, కానీ దైవ సత్యంలో దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ ఏంటనేది వారు తీసుకోలేదు. ఎందుకంటే దానికి కారణం ఉండదు. నీళ్లు ద్రాక్షారసం అయ్యాయి కానాలో, దానికి ఏ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది? అర్థం కాదు. మరి అటువంటి మహిమలు మీకు ఇంకెక్కడ ఏ గ్రంథాల్లో కనపడవు. ఏ గ్రంథాల్లో కనపడవు. బైబిల్లోవి, ఓల్డ్ టెస్టిమెంట్లోవి చెప్పారే కానీ న్యూ టెస్టిమెంట్లో పీరియడ్లో ఎక్కడ మిరాకిల్స్ కనపడవు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు లక్షణాలు అందరూ చెప్పగలిగితే ఇంకేముంది? పుస్తకం చదివిన ప్రతివాడు బైబిల్ గురించి చెప్పేస్తే మానవ జ్ఞానం చెప్పగలుగుతాడు. దేవుని యొక్క వాస్తవికతను చెప్పాలంటే దేవుడిని నమ్మాలి ముందు. దేవుణ్ణి నమ్మి, దేవుని నమ్మకం ద్వారా తెలుసుకొని నోటితో మాట్లాడాలి, అప్పుడు మాట్లాడాలి. నేనున్నాను, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. 30 సంవత్సరాలు సేవకు వచ్చిన మొదటి రోజు ఎట్లా జీరోతో ఉన్నానో అంతే జీరోతో ఉన్నాను ఫైనాన్షియల్గా. నా నుండి వచ్చింది భోజనం తప్ప మరొకటి నాకు లభ్యం కాలేదు. మరి అయినప్పటికీ నేను చేసినటువంటి కార్యక్రమాలు చూస్తున్నప్పుడు నేను వెనక్కి తిరిగి రివ్యూ చేస్తే అవి డబ్బులున్న వాళ్ళు కూడా చేయలేకపోయారు. అంత కార్యక్రమాలు జరిగించాడు. నేనొక్కడే కాదు, వాళ్ళు చాలామంది దైవ సేవకులు తీసుకోండి, ఏమీ ఎన్నిక లేని వారే. ఏ విధంగా వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు? వితౌట్ హ్యావింగ్ ఎనీ బేస్ దే ఆర్ డూయింగ్. కనుక ఆయన గుణాతిశయము ప్రచురం చేయాలి. ఏంటంటే ఆయన ఆత్మను గూర్చి, క్రీస్తుని గూర్చి, ప్రత్యక్షతను గూర్చి, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని గూర్చి, మరియు ఆయన ప్రణాళికను గూర్చి వర్ణించాలి. అందుకు దేవుడు మనల్ని ఎలా మార్చేశాడో తెలుసా? ఆయన సొత్తు అయిన ప్రజలు. వీ హ్యావ్ నో రైట్ పర్సనల్లీ. నాకు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి వ్యాపారం చేసి బోల్ డబ్బు సంపాదిస్తే బాగుంటుంది. ఆ ఇసుక పాట పాడితే ఇప్పుడు మనకు కూడా బోల్ డబ్బులు వస్తాయి కదా. లేదా మన కొన్ని ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏదో ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చిన డబ్బులు మిగులుతాయి కదా. కొన్ని రియల్ ఎస్టేట్స్ చేసేస్తే మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కొంచెం డబ్బులు మిగులుతాయి కదా. ఐఎమ్ నాట్ కాల్డ్ ఫర్ దట్.
నేను దాని కొరకు పిలువబడలేదు. ఆ ఒక్క మాట నన్ను ఆపేస్తాను. ఐఎమ్ నాట్ కాల్డ్ ఫర్ దట్. ఐఎమ్ నాట్ కాల్డ్ టు రైజ్ మనీ. డబ్బును సంపాదించడానికి నేను పిలువబడలేదు, ఆత్మలను సంపాదించడానికి పిలువబడ్డాను అనే ఆ ఒక్క మాట నన్ను అనేక విషయాలు ఆపేసి. ఎంతోమంది డబ్బు తెచ్చిస్తారంటే వద్దన్నాను. 30 ఏళ్లలో ఎక్కడ నా ప్రసంగానికి నేను రేటు పెట్టుకోలేదు. నాకు అవకాశాలు కూడా రాలేదు. అందుకని నేను దాచబడిన అంబులాగానే ఉన్నాను. ఇంకా ఎప్పుడు వినియోగిస్తాడో తెలియదు. కాబట్టి దేవుడు కార్యాలు, దేవుని యొక్క పనులు అర్థం కావాలి అని అంటే ఎక్స్పీరియన్స్లో తెలుసుకోవాలి. అదే చెబుతున్నాడు, మీరు దేవుని సొత్తు. యు ఆర్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్. నీ ఓనర్షిప్, లైఫ్ ఓనర్షిప్ ఆయన చేతిలో. ఒకటి. రెండోది, మీరు పరిశుద్ధమైనటువంటి జనం. యు ఆర్ హోలీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నన్ను 100 మంది విమర్శించనివ్వండి, ఐ యామ్ హోలీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నేను 100 రకాలుగా నిందకు ఆస్పదంగా ఉండినా కూడా ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఇన్ హిస్ ప్రజెన్స్, ఐ యామ్ హోలీ బికాజ్ హీ మేడ్ మీ హోలీ. ఆయన పరిశుద్ధునిగా తీర్చిన తర్వాత నిందబాపు కలిగిన వాడు లేడు. తీర్పు తీర్చువాడే పరిశుద్ధునిగా తీర్చిన తరువాత తీర్పు ఎక్కడిది? శిక్ష ఎక్కడిది? కానీ యేసుక్రీస్తు ప్రభు నన్ను పరిశుద్ధమైన జనంగా చేశాడు అన్నాడు. హీ మేడ్ మీ హోలీ. ఆయన నాకు అవకాశం ఇలా పరిశుద్ధుడవు అని, పరిశుద్ధుడిగా చేశాడంతే. ముంచి లేపాడు పరిశుద్ధతను వస్త్రాన్ని కప్పాడు. ఐఎమ్ నాట్ హోలీ బట్ ఐ వాజ్ మేడ్ హోలీ. నేను వ్యక్తిగతంగా పరిశుద్ధుడు కాదు, బలహీనుండే. అనేకమైనటువంటి అపవిత్రమైన కార్యంలో ఉన్నవాడినే. ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తిగా చెప్పిన, మానసికంగా ఎన్నో రకాలైనటువంటి తలంపుల చేత అపవిత్రపడుతున్న వాడిని. అయినప్పటికీ ఆయన పరిశుద్ధుడిగా ఎంచాడు అంటే హీ క్లెన్స్డ్ మీ విత్ హిస్ బ్లడ్. అది ఆయన ప్రమాణం. ఆయన రక్తంతో కడిగాడు, అందుకు పరిశుద్ధులమయ్యాం. పరిశుద్ధ క్రియలు చేసిన పరిశుద్ధులం అలా పరిశుద్ధ రక్తంతో కడగబడినందుకు పరిశుద్ధులమయ్యాం. దట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియానిటీ. అందుకనే పరిశుద్ధ జనము, దేవుని సొత్తు, మరియు ఏర్పరచబడ్డ వంశం. ఏమిటి వంశం అంటే అబ్రహాము యొక్క వంశం, విశ్వాస వంశం. భౌతిక వంశం కాదు, మా ఇంటి పేరుతో వచ్చింది కాదు, మా కులం పేరుతో వచ్చింది కాదు, మా మతం పేరు. వంశము అంటే మనకి ఒక వంశ పారంపర్యం గుర్తొస్తుంది వంశం అనగానే. అంటే కొన్ని తరాలు గుర్తొస్తాయి వంశం అని అంటే. కానీ మనల్ని అలాంటి వంశంగా ఆయన చెప్పలేదు. ఏం వంశం అంటే మంది ఏర్పరచబడిన వంశం. ఏర్పరచబడిన వాడు అబ్రహాము యొక్క వంశం మంది. అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క సంతానం అంటే విశ్వాసులము. బిలాంగ్స్ టు క్రైస్ట్, బిలాంగ్స్ టు గాడ్, రిలేటివ్స్ ఆఫ్ గాడ్. ఓ మాటలో చెప్పాలంటే ఏ వంశంరా అంటే వీఆర్ ద రిలేటివ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన కుమారుని వంశం. యేసుక్రీస్తు యొక్క వంశం అంటే తండ్రి వంశం, దేవుని వంశం, దేవుని పిల్లలం మేము. లోకానికి కోపం రాదు మేము దేవుని పిల్లలం అంటే. మేము దెయ్యం పిల్లలమా అని అడుగుతారు, అది మీకే తెలుసు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి పిల్లలవటానికి అధికారం ఇచ్చాడు. అందుకే ఆ దైవ వంశంలోకి చేరిపోయాం. కనుక మీరు ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఈ 3 చెప్తే ఒక ఎత్తు అయితే, ఇంకోటి చెప్పాడు రాజులు, యాజకులు అన్నాడు. ఏంటండి ఈ 2 పదాలు? ఓల్డ్ టెస్టిమెంట్ జ్యూస్కి తెలుసు. రాజులు తెలుసు, యాజకులు తెలుసు.
రాజులు యూదా గోత్రం నుండి, యాజకులు లేవి గోత్రం నుండి వచ్చారు. యాజకులు మనుషుల పక్షంగా దేవుని యొద్ద నిలబడేవాళ్ళు. రాజులు అంటే మనుషులను దేవుని నిమిత్తము కాపాడేటువంటి వాళ్ళు. రెండు యాక్షన్స్. ఒకటి, దేవుడు రాజులను తన నిమిత్తము తన ప్రజలను ప్రొటెక్ట్ చేయటానికి దేవుడు రాజులను ఏర్పరిచాడు. యాజకులు దేవుని యొద్దకు వచ్చి ఆరాధన చేయడానికి ఏర్పరిచాడు. టు ప్రొటెక్ట్ దెమ్ అండ్ టు లీడ్ దెమ్ టు గాడ్. దేవుని యొద్దకు నడిపించుటకు, దేవుని కొరకు భద్రపరచుటకు రాజులని యాజకులను చేశాడు. అది క్రిస్టియానిటీ అంటే. ట్రూ క్రిస్టియన్ ప్రొటెక్ట్స్ ద బిలీవర్స్. ట్రూ క్రిస్టియన్ లీడ్స్ ద క్రిస్టియన్స్, లీడ్స్ ద పీపుల్ టు క్రైస్ట్. రాజులైన యాజక సమూహంగా మనల్ని పిలుచుకున్నాడు. పాత నిబంధనలో వీరిద్దరూ వేరు వేరు, కానీ క్రొత్త నిబంధనలో ఈ రెండింటిని మిళితం చేశాడు. నువ్వెంత పేదవాడివైనా నువ్వు రాజువే. నువ్వు రాజువి. రాజువి అంటే అథారిటీ ఉన్నవాడివి. అథారిటీ ఓవర్ ద రిసోర్సెస్ ఆఫ్ ద యూనివర్స్. ఈ లోకములో ఉన్న సమస్తంపై అధికారము, ఆధిపత్యము దేవుడు నీకు ఇచ్చాడు. అది నీకు అర్థమైతే, ఆ కింగ్డమ్ వాల్యూ అర్థమైతే నువ్వు భిన్నంగా ఉంటావు. నువ్వు డబ్బు చేత మోటివేట్ చేయబడవు. సొలొమోను డబ్బు అడగలేదు, సొలొమోను అండర్స్టాండింగ్ అడిగాడు. చేపలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ నిండా పెట్టడం కాదు, గ్యాలంతో చేప పట్టడం నేర్చుకుంటే ఎప్పుడు ఏ చేప పట్టాలో అప్పుడే నేర్చుకుంటాం. అది విషయ పరిజ్ఞానం, అండర్స్టాండింగ్ అంటే. కనుక డబ్బు నన్ను పోషించదు కాదు, నన్ను నేను పోషించుకుంటాను, డబ్బు అదే వస్తుంది. అది అండర్స్టాండింగ్ అంటే. తనకు దేవుడిచ్చినటువంటి కృప మీద, సామర్థ్యం మీద ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు డబ్బు కొరకు అరులు చాచరు. వారి జీవితంలో క్రీస్తుని పోలి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే దేవుడు మనల్ని పిలిచాడు. కనుక నేను 9వ వచనం ఒక్కటే 2 రోజులు చెప్పాను, ఇంకా ఎంతైనా చెప్పచ్చు. ఇందులో దేవుని సొత్తు అయిన ప్రజలు, మనల్ని ఎవడు అపహరించడం. మనం దేవుని సొత్తు. వీ బిలాంగ్స్ టు గాడ్ అండ్ హిజ్ ప్రైవేట్ ప్రాపర్టీ. వీఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్. ఎవడు ముట్టుకోవటానికి వెళ్ళలేదు, దానికి సీల్ వేసేసాడు. మనకి సీల్ వేసాడు, అందుకే ప్రాపర్టీ అయ్యాం మనం. గాడ్స్ ప్రాపర్టీ సీల్డ్. స్టేట్ బ్యాంక్ ప్రాపర్టీ సీల్ వేస్తారు. ఇది మా ప్రాపర్టీ అంటే ఇంకెవరికి హక్కు లేదు దాని మీద. కాబట్టి వీ బిలాంగ్స్ టు గాడ్. వీ ఆర్ హిజ్ ప్రైవేట్ ప్రాపర్టీ, పర్సనల్ ప్రాపర్టీ. నేను ముగిస్తున్నాను. ఎంత గొప్ప పిలుపుతో పిలిచాడో అర్థమైతే ఈ లోకంలో దేనికి భయపడక్కర్లేదు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం వినబిడ్డలను దీవించము. యేసునామాన్ని అడుగుచున్నాము తండ్రి. అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.